మాటలు మాట్లాడి తప్పించుకోవడంలో బీఆర్ఎస్ నాయకులను మించిన వారు ఈ దేశంలోనే ఎక్కడా లేరని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు మాట మార్చారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండలంలోని సాయంపేట గ్రామానికి చెందిన చేనేలి సుధాకర్ అకాల మరణం చెందగా అతని కుమారుడైన సాయిబావర్ గౌను తల్లి వాసవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఐఐటీ పరీక్షల్లో సాయి భార్గవ్కు పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లోని ఐఐటీలో ప్రవేశంలో ఉత్తీర్ణత సాధించారు. తండ్రి లేని పేద విద్యార్థి కావడంతో విద్యాభ్యాసానికి కావాల్సిన ఖర్చుల కోసం ప్రభుత్వ విప్ 55,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విప్ సతీమణి కాంతకుమార్తో కలిసి విద్యార్థికి అందజేశారు. నియోజకవర్గంలోని పేద విద్యార్థుల చదువు కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని చెప్పిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చారంటూ ఆరోపించారు. హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మాటలు మాట్లాడి తప్పించుకోవట్లా, అబద్ధాలు అట్లా వాళ్ళంత దిట్ట ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మంచితనాన్ని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళ పని ఖతమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల లోపల వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క దుకాణం బంద్ చేసుకున్నారు, దుకాణం బంద్ చేసుకొని బీజేపీలకు దుకాణం అప్పచెప్పి ఇప్పుడు ఏం మాట మాట్లాడతారు? కాంగ్రెస్ 6 గ్యారెంటీ కాంగ్రెస్ 4 గ్యారెంటీ పథకాలు ఆల్రెడీ ఇచ్చింది. ఇంకా మిగతా 2 గ్యారెంటీ పథకాలు కూడా ఇష్టానికి సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఒక్కసారి కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకు కేటీఆర్కి తెలియజేస్తున్నాము. రైతుల రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని వద్దన్నామా? ఏ రోజు రైతులను పట్టించుకోలే. రైతుల రుణమాఫీ చేయకపోగా వడ్ల కొనుగోలు విషయంలో ఎంత ఘోరమైనటువంటి అక్రమాలు మీరు మిల్లర్లకు అప్పచెప్పినారు. రైతులను తీసుకుపోయి ఇక మళ్ళీ ఇలా మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఏదైనా కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం మానం ఉన్నా హరీష్ రావుకు రాజీనామా చేయాలి.